వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన తర్వాత ఈరోజు మొదటి బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం జరిగింది. సో ఈ బడ్జెట్ సమావేశంలో మొత్తం కార్పొరేషన్ సంబంధించిన 60 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. దాని రీజన్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన ఆర్కే మీడియాలో. సో ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించిన స్టేజ్ ఇది. సో ఈ స్టేజ్ పైన ఇక్కడ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ గుమ్మాల మమత గారు, మొదటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొదటి బీసీ మహిళ గుమ్మాల మమత గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గారు, ఈ విధంగా కమిషనర్ గారు ఈ విధంగా కూర్చోవడం జరిగింది. సో ఇది వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం కూర్చున్నారని చెప్పి, కౌన్సిల్కి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారమే కూర్చున్నారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అందరు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఇష్యూ చేస్తూ, మేయర్కి ఒక బీసీ మహిళకు మీరు గౌరవం ఇవ్వలేదు, సో బీసీ మహిళకు సపరేట్ చైర్ కేటాయించాలి, కానీ ఇక్కడ మీరు సపరేట్ చైర్ కేటాయించలేదు కాబట్టి సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి వారు వెళ్ళిపోవడం జరిగింది. సో నిజంగానే వీళ్ళు బీసీ మహిళకు గౌరవం ఇచ్చారా, లేదా బీసీ మహిళ మొదటి అధ్యక్షతన జరిగే సమావేశానికి వాళ్ళు వాకౌట్ చేసి మేయర్ గారిని అవమానించారా? సో చాలా వరకు కూడా మామ్నార్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమావేశాన్ని ఎలాగైనా జరగనియొద్దని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావాలనే వాకౌట్ చేసిరని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో నేను మాట్లాడడం జరిగింది. సో కార్పొరేటర్లు వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఒక బీసీ మహిళ కాబట్టి సో బీసీ మహిళకు సముచిత స్థానం, హోదా కల్పించాలి, వాళ్ళకు ఒక సపరేట్ చైర్ కేటాయించి వాళ్ళని సపరేట్గా కూర్చోబెడితే వాళ్ళ హుందాతనం కనిపిస్తుంది. సో మొట్టమొదటి మహబూబ్నగర్ కార్పొరేషన్ కాబట్టి, సో మొట్టమొదటి మహిళ కాబట్టి మహిళకు సముచిత స్థానం కల్పించాలి, కాబట్టి అక్కడ సపరేట్ చైర్ కేటాయించాలి. ఎలాగైతే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లలో మేయర్లకు సపరేట్ చైర్ ఏ విధంగా కేటాయిస్తారో కౌన్సిల్లో, అదేవిధంగా ఇక్కడ కేటాయించాలని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. సో మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే, సో మన మేయర్ కాబట్టి మేయర్కు సపరేట్ స్థానం కేటాయించాలి. సో మిగతా జిల్లాలో మిగతా ఏ విధంగా జరుగుతా అదేవిధంగా ఇక్కడ కేటాయించాలి, వారికి సముచిత స్థానం కల్పించాలి, అదే మా డిమాండ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, దానికి నిర్మాణానికి తగ్గట్టు వారు ముందే ప్లాన్ చేసి కట్టాలి కదా, ఒక బీసీ మహిళ కదా, గౌరవించాలి. సో అక్కడ మా డిమాండ్ అదే తప్ప వేరే ఇంటెన్షన్ లేదు. సో మేమందరం కూడా బీసీ మహిళ మమత గారిని ఎన్నుకునేటప్పుడు కూడా అందరు కార్పొరేటర్లు కలిసి ఏకగ్రీవంగా యునానిమస్గా ఆమెను ఎన్నుకున్నాము. సో అటువంటిది మేయర్కి సపరేట్ గుర్తింపు ఇవ్వాలి. సో కమిషనర్ గారు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే, సో ప్రోటోకాల్ ప్రకారం ఇదే విధంగా ఉంటుందని చెప్పి కమిషనర్ చెప్తా ఉన్నాను. సో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏంటంటే, సో అట్లాంటి ప్రోటోకాల్ ఉంటే మాకు కూడా ఇవ్వండి, మేము కూడా చూసుకుంటాం, సో ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతాం, రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మేము అదే ప్రోటోకాల్ ఫాలో అవుతాం, కానీ ఇప్పటికీ మాత్రం మేయర్కి సముచిత గౌరవం ఇచ్చి సపరేట్గా కూర్చోబెట్టాలి అని చెప్పి ఈ డిమాండ్లో వాస్తవం ఉందా? సో మొదటిసారి పెట్టిన బడ్జెట్ సమావేశం కౌన్సిల్లో నిజంగానే మేయర్ని గౌరవించిర్రా, లేదా కౌన్సిల్ వాకౌట్ చేసి మేయర్ని అవమానపరిచిర్రా? సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాకౌట్ చేయడం మేయర్ గౌరవం నిలబడిందా, లేదా మేయర్ని అగౌరవపరిచిరా? సో ప్రజలు మీరే కామెంట్ రూపంలో తెలపాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాను.